తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దాదాపు 6 లక్షల క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజ్ గుండా దిగువకి విడుదలైంది. చూడొచ్చు, చాలా అద్భుతమైన దృశ్యం. బేసిక్గా ఇక్కడ నిలబడితే, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిలబడితే ఈ ప్రవాహం వేగం కానీ ఆ సౌండ్ కానీ బ్యారేజ్ నిలబడితే భయంకరంగా ఉంది. సాధారణంగా పర్యాటకులంతా కూడా ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు. కానీ ఈ ప్రవాహానికి ఇక్కడ నిలబడుతుంటేనే ప్రకాశం బ్యారేజ్ షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే అంత వేగంగా కిందకి నీరు దిగువకి విడుదలవుతోంది. మనము దృశ్యాల్లో చూస్తూ ఎంత వేగంగా కృష్ణానది ప్రవహిస్తుందో కూడా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ మీదుగా కిందకి వాటర్ ఫ్లో అంతా వస్తుంది. ఒక సీజన్లో దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరద అనేది ఒక సీజన్కి వస్తుంటుంది. ఆ సీజన్ వరద అంతా కూడా ఇప్పుడు 6 లక్షల క్యూసెక్ల వరద కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ గుండా 70 గేట్ల గుండా కూడా పూర్తిగా కిందకి దిగువకి విడుదలవుతున్న పరిస్థితి కనబడుతుంది. పులిచింతలు కూడా ఇప్పటికే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. పులిచింతల నుంచి దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల నీరు కూడా కిందకి వస్తుంది. అదే వరద ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ గుండా కిందకి దిగువకి విడుదలవుతున్న పరిస్థితి కనబడుతోంది. లాస్ట్ ఇయర్ దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద హైయెస్ట్ రికార్డు. అయితే ఆ స్థాయిలో లేనప్పటికీ కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి చూస్తుంటే ఒక విధంగా చెప్పాలంటే 6 లక్షల క్యూసెక్లు దాటి వెళ్లే పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ మీద కూడా భారీ వాహనాలను కూడా ఇప్పటికీ ఎప్పటి నుంచో నిలిపేసినప్పటికీ ముఖ్యంగా ఈ వరద సమయాల్లో అయితే పెద్ద వాహనాలు అయితే పూర్తిగా రానివ్వడం లేదు. మరోవైపు పర్యాటకులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ పర్యాటకులు వెహికల్స్ అన్నీ కూడా బ్యారేజ్ మీదే ఆపేసి ఎవరికి వాళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. కృష్ణానది అందాలని వాళ్ళ కెమెరాల్లో బంధించుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు పోలీసులు కూడా మొత్తం ట్రాఫిక్ ఇక్కడ లేకుండా మొత్తం క్లియర్ చేసే పనిలో కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. చూడొచ్చు ఒకసారి ప్రకాశం బ్యారేజీకి 2 వైపులా కూడా మొత్తం ఇక్కడ పర్యాటకులు అలాగే ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బైక్లు కార్లు సైడ్కి ఆపి ఇక్కడ వీడియోలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం నేను 67వ అంటే 67వ గేటు దగ్గర ఉన్నాను. ఈ 67వ గేటు లాస్ట్ ఇయర్ వరదలకి ఒక బోటు ఢీకొనడంతో ఆ గేటు రిపేర్కి వచ్చింది. ఆ గేట్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా మరమ్మతులు చేసినా కూడా అది పైకి రావడం లేదు. ప్రస్తుతం అయితే ఆ గేటు మీదుగా కృష్ణానది గేటు మీదుగా ప్రవహిస్తున్న దృశ్యాల్ని ఒకసారి మనం చూస్తున్నాం. సాధారణంగా మనం చూస్తున్న విజువల్లో నది వెళ్తుంది కదా, ఆ కృష్ణానది నది కింద అంటే మనకు కనబడుతుంది కింద, దాని కింద ఒక గేట్ ఉంటుంది. బేసిక్గా గేట్ అన్నీ కూడా ఒక 5 అడుగుల మేర పైకి లేపుతారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న 67వ నెంబర్ గేట్ అయితే ప్రస్తుతానికి పైకి లేగడం లేదు. అది రిపేర్లు వచ్చి ఆ గేట్ని పైకి తీయలేకపోతున్నారు అధికారులు. అయితే ఆ గేటుని పైకి లేకపోయేసరికి దాని గుండానే వరద ప్రవాహం అంతా కూడా ఇక్కడ దిగువకి విడుదలవుతోంది. ఒకసారి కృష్ణానదిని ఒక వైడ్ యాంగిల్లో ఒకసారి కృష్ణానది చూడొచ్చు, ఎంత భీకరంగా ఉందో ఒకసారి చూడొచ్చు. దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ 67వ నెంబరు గేటు దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటే మరోవైపు ఉన్న 70 గేట్లలో ఈ ప్రకాశం బ్యారేజ్కి ఉన్న 70 గేట్లలో దాదాపుగా 70 గేట్లను కూడా పూర్తిగా ఎత్తేశారు. ఒక 67వ గేటు మాత్రమే పైకి లేగలేదు. గేట్లు పైకి ఎత్తిన తర్వాత గేట్ల కింద నుంచి వరద ప్రవాహం ఎలా వెళ్తుందో ఒకసారి మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా గేట్ల కింద నుంచి కృష్ణానది వెళ్తూ ఉంది. దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల వరద, 5.5 లక్షల క్యూసెక్ల వరద ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇటు జాలర్లను కానీ అలాగే మరోవైపు ఈ స్విమ్మర్లను కానీ ఎవరిని కూడా కృష్ణానదిలోకి అయితే ఎవరైతే ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరిని కూడా ప్రస్తుతానికైతే లోపలికి అనుమతించడం లేదు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది కూడా మొత్తం పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు గస్తీగా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ అంటే సరౌండింగ్స్లో పరివాహక ప్రాంతాల్లో చాలామంది కూడా వరద ప్రవాహాన్ని చూద్దాం అనుకుంటూ నీళ్ళలో దిగి చాలామంది గల్లందైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ అలర్ట్గానే ఉన్నారు. వాళ్ళు బోట్లతో సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రకాశం బ్యారేజే కాదు, ఇటు మన పున్నమి ఘాట్ నుంచి మొదలుపెట్టుకొని ఫెర్రీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని పున్నమి ఘాటు అలాగే దుర్గా ఘాట్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని మొత్తం అంతా కూడా కృష్ణానది ఇక విజయవాడలో ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతం అంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే పూర్తిగా అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందే కాదు, కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని పెట్టారు. అలాగే ఏదైతే దిగువ ప్రాంతాల్లో లంక గ్రామాలు ఉన్నాయో లంక గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. 6 లక్షల క్యూసెక్లు కాబట్టి దాదాపుగా అది పరివాహక ప్రాంతాలు అంటే దాదాపు 14 అడుగుల నీటి మట్టము ప్రస్తుతం కృష్ణానది
ఆ నీటి మట్టం కూడా దాటి ప్రవహిస్తోంది. కాబట్టి ప్రస్తుతానికైతే లంక గ్రామాల్లో కూడా చాలా వరకు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేసిన పరిస్థితి కనబడుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అయితే రాత్రి 1 గంట 2 వరకు కూడా దీనిపైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3 రోజుల పాటు ఇదే వరద కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతోంది. మరోవైపు పర్యాటకులంతా కూడా ఈ ఎక్కడ కృష్ణానది దగ్గరికి వచ్చి ఎవరికి వాళ్ళు ఫోటోల్లో ఈ ప్రకృతి అందాలు కృష్ణానది అందాలని వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లోనే అత్యధిక ఎక్కువ వరద అనేది ప్రకాశం బ్యారేజ్ దాటి ప్రస్తుతం అది బంగాళాఖాతంలో కలవడానికి ఇక్కడ నీళ్ళు అయితే వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కృష్ణానది పరవళ్ళు తొక్కుతోంది. అది కూడా ఉగ్ర రూపం దాల్చి అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి.